శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మరి మరి గిఫ్ట్ల గురించి మాట్లాడుకున్నాం కదా! ఈరోజు మాట్లాడుకునేది కూడా చెబుతాను మీకు. మరి నేను మరి ఒక వీడియో పెట్టాను. అది చాలామందికి నచ్చిందండి. వేలల్లో చూశారు. ఎంతోమంది కామెంట్లు పెట్టారు. చాలా బాగా లైక్స్ చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను చెప్పింది నిజమని తెలిసిపోయింది వీళ్ళకి అని చాలా సంతోషంగా ఉంది. మరి అలాగైతే నేను మరి ఏం మెసేజ్లు పెట్టారని దానికి మాట్లాడాను ఒక వీడియో, అది పెడతాను చూడండి. మరి ఒక ఆయన పెట్టారన్నమాట. దానికి చెప్పాలంటే కొంత టైం పడుతుందని వేరే వీడియో చేస్తున్నాను అన్నమాట. అదే అమ్మా, టీవీ కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, ఆడపడుచుకి బట్టలు పెట్టాలి అని సాంప్రదాయం ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది. మరి ఇలా అయితే వ్యసనంగా అయిపోతుంది కదా, ఇలా ఏంటన్నట్టుగా పెట్టారు ఆయన. అంటే మెసేజీలు తెలుగులో అయితే నేను చూసి అర్థం చేసుకోగలను. మరి ఇంకో వేరే భాషలో అయితే మా చిన్నపాప చూసి చెప్తుంది. మరి అందరూ పొరపాట్లు ఏమన్నా మాట్లాడితే నన్ను క్షమించండి అని పెట్టారు ఆయన. పెడితే దానికి రిప్లై చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఆడపడుచుకి ఎంతవరకు పాత్ర మనం ఎంతవరకు ఇవ్వాలి అంతవరకేనండి. ఇప్పుడు చాలా వ్యసనాలు అయిపోయినాయి. చాలా ఆడపడుచుల విషయాల్లో కూడా 1, 2 కాదండి, చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు గృహప్రవేశం అవుతుందనుకోండి, పొయ్యిలో అగ్గి ఆడపడుచు వేయాలంట, పాలు ఆడపడుచు పొంగించాలంట. పాలు పొంగించేసిన తర్వాత ఆ గుండికి అన్నీ కూడా పరవాణం వండుతాం, అవన్నీ ఆడపడుచే పట్టుకుపోతుందంట. పొయ్యి దగ్గర మళ్ళీ ఆరతిత్తరం డబ్బులు వేయాలంటే ఇవన్నీ పూర్వం లేవండి. ఇవన్నీ పూర్వం లేదు. గృహప్రవేశం అయితే ఆడపడుచు పెళ్ళైన ఆవిడుంటే కూరాటకుండా పట్టుకుని వాళ్ళతో పాటు ఇంటి చుట్టూ తిరిగి ఇంట్లో మనం పొయ్యి దగ్గర కూరాటకుండా పెట్టింటారు అమ్మాయి చేత. పెద్దవాళ్ళు ఉంటారు కదా, 2 పొయ్యిలు వేసి చక్కగా ఓ పొయ్యి మీద పాలు పొంగించి ఓ పొయ్యి మీద అణువులు ఉడకేస్తారు. అంతవరకేనండి. ఇప్పుడు శుభమా అని వాళ్ళు పాలు పొంగించుకుని కొత్త గుండుగులు కొనుక్కుని ఇప్పుడు అమ్మగారు వాళ్ళు అవన్నీ కొనాలంటున్నారు, కొంటున్నారు. ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఆడపడుచు కోసమని కాదు, వాళ్ళు శుభమా అని పాలు పొంగించుకుని వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుని కొత్త గుండుకు కొనుక్కుని పాలు పొంగించుకుంటే ఆ గుండుగా ఆ అమ్మాయికి ఎందుకు ఇస్తారండి ఆడపడుచుకి? అది మార్చేసానండి నేను. మా అమ్మాయిలు చేసుకున్నారు, ఇద్దరికి కూడా మార్చేసాను. అలా ఇవ్వకూడదు, వాళ్ళు శుభం చేసుకున్నారు, గుండుగులు గట్ట ఎందుకు ఇస్తారో అని లేని పెట్టారు కదండి. మరి అయ్యి ఇప్పుడు అమ్మాయి చీర పెట్టాలి, గృహప్రవేశం పెడదాం, సారి పెట్టాలి పెడదాం, అంతే అంతే తప్ప ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఆడపడుచుకి అనేది కూడా చాలా ఎక్కువైపోయినాయి, ఒకరిని చూసి ఒకరు. ఇప్పుడు టీవీ కొనుక్కున్నామో, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కున్నామో, కారు కొనుక్కున్నామో, ఆడపడుచు చీర పెట్టాలనేది మాత్రం అది అసలు చరిత్రలోనే లేదండి. మనం ఏదో కష్టపడి ఏదో ఈఎంఐలనో అదనో ఇదనో కొనుక్కుని కూడా ఉంటారు. మధ్యతరగతులు ఉంటే ఎంత కష్టమండి. అలాంటివి కూడా చేయాలంటే ఎక్కడ చేస్తారో. ఇప్పుడు ఇంట్లో పెళ్ళి అయిందండి, ఆడపడుచుని పిలుస్తాం, ఆడపడుచు పెట్టి లాంచమో చీర సారీ పెట్టి పంపుకుంటాం. ఇంట్లో అవసరాలు అయింది అమ్మాయి, ఆడపడుచుని పిలుస్తాం, వస్తుంది, చేసి పంపుకుంటాం. గృహప్రవేశానికి అలాగే చేసి పంపుకుంటాం. అంతేగాని ఇంక మనం ఏం చేసుకున్నా ఆడపడుచుని తీసుకొచ్చి అవి చేయాలి, ఆడపడుచుకి ఇవి పంపాలి, అవి పంపాలి, అలా కాదండి. అలాంటివి పెట్టొద్దు మనం. ఎందుకంటే మనమే కాకుండా కొందరిని కూడా బాధ పెట్టిన వాళ్ళు అయిపోతాం. మరి అందరూ అలాగే ఉండరు కదండి. మధ్యతరగతి వాళ్ళు మనలాంటి వాళ్ళని చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. ఒక్కొక్కరు ఉన్నారంటే 70 ఏళ్ళు ఒంటి మీదకి వచ్చేసిన నీ మొగుడు అక్కని నేను ఆడపడుచుని, నాకు మీరు చెప్పారా, మీరు చేశారా, పలానప్పుడు పురుడోయలేదు, పలానప్పుడు నన్ను చూడలేదు అని 70 ఏళ్ళు వయసు వచ్చిన ఆవిడ కూడా అంటుందండి ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ. ఏంటంటే ఇది వ్యసనం అయిపోయిందనమాట. వాళ్ళే చూడాలి, వాళ్ళే పెట్టాలి, వాళ్ళే చెంద. ఒక 5 చేతులు పెట్టాం, కష్టం సుఖాలు పడతారు. సందర్భం అన్నప్పుడు పండగో పబ్బమో మనం కార్యక్రమం ఏదన్నా చేసుకుంటాం, రమ్మంటాం, వస్తాం. అది కూడా ఎందుకు పెద్దలు ఈ రక్త సంబంధికులు కలిసి ఉండాలి. సమయం అప్పుడు వాళ్ళని పిలుచుకోవాలి, వాళ్ళు నట్టింట నుంచోవాలి, వీళ్ళు వెళ్ళాలి, వాళ్ళ నట్టింట వీళ్ళు నుంచోవాలి. మగ విరుపులు మూతిరుపులు లేకుండా కలిసి ఉండాలంటే సందర్భాలు అప్పుడు అయ్యి ఆడపడుచు ఉండాలి, అలాగా తెచ్చుకోవాలి అని. ఈ బంధం విడిపోకుండా కలిసి ఉండటానికే తప్ప మనకు ఇల్లు వాళ్ళు గొల చేసుకోమని కాదండి. ఎందాకని చేస్తామండి, ఎంతైనా నిండి పరచకపోవచ్చు కదా. చెయ్యవలసినవి మాత్రం చెయ్యాలండి. ఆడపిల్లలను కూడా చూడకుండా పక్కన పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాదు, మనం ఉన్నని చెప్పి బంధకం
వీళ్ళు వెళ్ళిపోయి లక్షలు ఖర్చు పెట్టు, వేలు ఖర్చు పెట్టి ఏం చేయని అవసరం లేదు. ఎలా ఉన్నావమ్మా అని ఫోన్ చేసి మాట్లాడినా చాలు. వచ్చినప్పుడు ఫోటో 2 ఫోటోలు ఉంటే అందంగా చూసి పంపించినా సరిపోతుంది. అలా కాకుండా వదిలేసి దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు. అది కూడా కాదని నేను అంటలేదు. కానీ చేయవలసినవి మాత్రమే చెయ్యాలి. చేయలేని కూడా చేసి లేని ఆనవాయిలు మనం పెట్టి ఎవరు పెట్టారమ్మా ఈ సాంప్రదాయం అనిపించుకునేలాగా మాత్రం చేయకూడదు. ఇప్పుడు కారు కొనుక్కుంటే గుడికి వెళ్తా పూజ చేయించుకుంటారు కదా. ఆడపడుచు వచ్చి ఆడవలసిన పని లేదు కదండి. ఇంట్లో టీవీ కొనుక్కుంటే ఏదో మంచి రోజు చూస్తారు తగిలించుకుంటాం. మనం ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, మంచి రోజు చూస్తాం, ఎంత పాత ఫ్రిడ్జ్ పోయిందో కొత్తది పెట్టుకుంటాం, తగిలించుకుంటాం. ఇవన్నీ ఆడపడుచులు ఆడంబరాలు ఏమి అక్కర్లేదండి. నేను ఒక ఇంటికి ఆడపడుచునే కదా. మనకి ఏమి ఆహ్వానించేసి చేసేయరు అలాగా. ఇప్పుడు చాలా రకాలు పెట్టేశారులేండి. ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి, ఆ నెల వెళ్ళకుండానంట తల్లి చనిపోయి మా అమ్మగారు చనిపోయారు అనుకో బట్టలు పెట్టేయాలంటండి. ఆడపిల్లకి చీర పెట్టేయాలంట. అందుకు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళకూడదంట. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కాబట్టి ఆ పుట్టింటోళ్ళు బట్టలు పెట్టకపోతే ఎవరింటికి ఫంక్షన్కి వెళ్ళకూడదంట. వాళ్ళు కొట్టయి పెట్టకూడదంట. అందుకన్నట్టు చీర పెట్టేయాలంట. మా అమ్మగారు అనుకున్నప్పుడు అన్నారు. ఎప్పుడు లేదు కదా పూర్వం నుంచి, ఇప్పుడు వచ్చినాయి కదా మాకు వద్దు అన్నాం. మళ్ళీ మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు కూడా అన్నారు వద్దు. సంవత్సరం అయిపోయింది కాబట్టి నలుగురిని పిలిచి ఏదో కొత్తలు ఇచ్చి భోజనాలు పెడతారు కాబట్టి ఆడపిల్లలకు కూడా కొత్త చీర కొని ఆ తండ్రి రుణం తీరినట్టు తల్లి రుణం తీరినట్టు పెడతారు. అలా పెడితే కానీ అన్నాం. అలాగే సంవత్సరకానికి వాళ్ళకి సామెతలు ఉన్నది కొనిపెట్టే తెచ్చుకున్నాం. అంతేనండి, అంతవరకే ఉండాలి. కానీ ఇవన్నీ నిజంగా చాలా ఆడపడుచుల విషయాల్లో కూడా వ్యసనాలు చాలా అయిపోయినాయండి. చాలా ఉన్నాయి. ఉన్నవారు ఎవరో కావాలని చేసేస్తున్నారు అనుకోండి, లేని వాళ్ళు కూడా చెయ్యాలంటున్నారు. వాళ్ళు చేశారు కదా, చెయ్యకపోతే బాగోదేమో, అలా అయిపోయింది కదండి. అలా వద్దు. ఉన్నది చేద్దాం, లేనిది చెయ్యొద్దు. ఉన్నది వదలొద్దు, లేనిది చెయ్యొద్దు. ఇంతేనండి. చూసారా మరి? నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎంతో బాగా చూసి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మరి మీ ఆదరాభిమానాలు నాకు ఉండాలని మీ మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నానండి. మరి మీ అమ్మలాగా, మీ ఇంట్లో పెద్దమ్మలాగా, మీ నానమ్మలాగా, మీ ఇంటి పెద్దగా నన్ను అంగీకరించి మరి నేను ఈ వీడియోలు చేయటం, మరి మా పిల్లలందరూ మనవాళ్ళతో సహా నాకు పిచ్చి అంటారండి. పిచ్చి కాదు అని మీరందరూ నిరూపించాలి. మరి అదేనండి నా కోరిక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.